ఆస్ట్రేలియాలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇండియన్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీస్తున్నారు ఆస్ట్రేలియన్లు. ఇండియన్స్ టార్గెట్ గా ప్లకార్డులు, నినాదాలు చేస్తున్నారు. వలసల వల్ల నిరుద్యోగం, ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియన్లు. సోషల్ మీడియాలోనూ ఇండియన్స్ కు వ్యతిరేకంగా పోస్టులు వెలుస్తున్నాయి. ఆస్ట్రేలియాలో మెజారిటీ భాగం వలసదారులే. 2000 సంవత్సరం తర్వాత భారతీయుల వలసలు పెరిగాయి. ఆస్ట్రేలియా జనాభాలో యూకే తర్వాత రెండో అతిపెద్ద వర్గం ఇండియాది. ఆస్ట్రేలియాలో దాదాపు 9 లక్షల మంది ఇండియన్స్ ఉన్నట్టుగా సమాచారం. ఇక ఆస్ట్రేలియా జనాభాలో ఇండియన్స్ 3.2% అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇటు వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు భారత్ మీద పడి ఏడుస్తోంది కొంతమంది. అవును, కొంతమంది ఇప్పుడు భారతదేశం మీద పడేడుస్తోంది. కారణం ఏంటంటే భారతదేశం నుంచి ఎక్కువ మంది వలసలు వస్తున్నారని చెప్పి. ఈ మందకు అర్థం కాని విషయం ఏంటంటే, బహుశా ఈ మందకు, ఎందుకంటే ఈ మంద అంటున్నాను, ఇది వెస్ట్రన్ నేరేటివ్ అంటూ ఉంటారు కదా, అంటే పశ్చిమ దేశాలు వాళ్ళొక నేరేటివ్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ నేరేటివ్ని ఇటు మిగిలిన దేశాల మీద పురుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే యూయూలో భాగమే కదా. ఇదే పశ్చిమ దేశాలకు ట్రంప్ కాల్ ఇచ్చాడు కదా, మీరు కూడా ఇటు భారతీయుల మీద సుంకాలు పెంచండి, ఇండియా మీద సుంకాలు పెంచండి అంటూ కూడా. బహుశా ఇది కుట్రలో భాగం అయి ఉంటుంది. ఇది ఎవరి కుట్రలో భాగమో తెలియాలి. కానీ ఆసక్తికర విషయం ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఈ ఆందోళనకు ఎక్కడ ఊతం ఇవ్వటం లేదు, ఎక్కడ ఒప్పుకోవటం లేదు. ట్రంప్ ఏనాడైతే పిలిపించాడో మీరు భారతదేశం మీద సుంకాలు వేయండి అని చెప్పి, ఇటు యూకేతో అత్యధిక వాణిజ్య భాగస్వామ్యం మనకుంది. ఈ మధ్య వాణిజ్య భాగస్వామ్యానికి సంబంధించి కొత్త పుంతలు తొక్కింది, కీలకమైన మలుపు తీసుకుంది ఇటు యూకేతో. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ స్థాయిలో పేటరేగిపోతున్నాడో మనం చూసాం. ఇప్పుడు ఇదే ట్రంప్ బ్రిటన్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ మీద ఇటు భారత్కి సంబంధించి భారత్ మీద మీరు కూడా సుంకాలు పెంచండి అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు. ఇది జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ ఆందోళన బాట పట్టడం ఎలా చూడాలి? ఎందుకంటే రోజు రోజుకి ఆందోళనలు మిన్నంటున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇటు ఆందోళనలు మిన్నంటున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భారతీయులకు వ్యతిరేకంగా పేరుకే ఇటు వలసదారులని చెప్పుకోవడం, కానీ భారతీయులని టార్గెట్గా ప్రస్తుతం ఆందోళన అక్కడ మిన్నంటున్నాయి. ఆస్ట్రేలియాలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇండియన్స్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీస్తున్నారు ఆస్ట్రేలియన్లు. ఇండియన్స్ టార్గెట్గా ప్లకార్డులు, నినాదాలు చేస్తున్నారు. వలసల వల్ల నిరుద్యోగం, ఖర్చులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆస్ట్రేలియన్లు. సోషల్ మీడియాలోనూ ఇండియన్స్కు వ్యతిరేకంగా పోస్టులు వెలుస్తున్నాయి. ఆస్ట్రేలియాలో మెజారిటీ భాగం వలసదారులే కావడం ప్రస్తుతం వాళ్ళకి అక్కడ కలవరపడుతున్నాం అంటున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు కూడా ఒకప్పుడు వలస వచ్చిన వాళ్ళే. వీళ్ళు కూడా ఆస్ట్రేలియన్స్కి సంబంధించి కూడా వీళ్ళు కూడా వలసదారులే కదా. ఈ చర్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. ఈ నేపథ్యంలోని ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆస్ట్రేలియాకు సంబంధించి ఏం జరుగుతోంది? ఎక్కడో చోట ఏదో ఆందోళన ఇటు భారతీయులకు వ్యతిరేకంగా. ఎందుకంటే భారత్ ఎదుగుతోంది, భారతీయులు ఎదుగుతున్నారు, ఇటు జీడిపి పెరుగుతోంది. దాంతోపాటు భారతీయులు స్కిల్స్ ఉంటున్నాయి, భారతీయులు కష్టపడతారు. అది మీరు చూడొచ్చు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియాట అండ్ మాస్ ఇమిగ్రేషన్ నౌ ఇట్ సెల్ఫ్. ఇట్స్ టైమ్ టు పుట్ ఆస్ట్రేలియన్స్ ఫస్ట్. అంటే ఇటు ట్రంప్ అంటున్నాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగా. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ కూడా. కానీ అక్కడ ట్రంప్ పిలుపునిస్తే ఇక్కడ ఆస్ట్రేలియన్లు కూడా కాదు, గట్టి కొడితే 8,000 మంది మళ్ళీ వీళ్ళు 8,000 మంది చేస్తున్న ఈ ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం కూడా ఇక్కడ మద్దతు ఇవ్వటం లేదు. ప్రభుత్వం కూడా ఆందోళన వెలుబుస్తోంది. ఈ ఆందోళన వెనకాల ఎవరున్నారు? వీటిని కూపిలాగే ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈ కూపిలాగే ప్రయత్నంలో భాగంగానే అసలు ఎవరు చేస్తుంటారు అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఒక పేరు వినిపిస్తోంది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మరి ముఖ్యంగా డిజిటల్ ఇన్ఫ్లుయెన్సరు ఏవో పేర్లు పెడుతున్నారు ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి నుంచి స్టార్ట్ అయిందట. అక్కడి నుంచి ఒక రేడియోలో ఎవరొక రేడియో జాకీయో లేకపోతే ఆ రేడియోకి సంబంధించి అక్కడ మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఏదో ఒక 14 లక్షల మంది అంటూ కూడా లెక్కలు ఏదో నోటు లెక్కలు చెప్పేసుకుంటే అసలు లెక్కలకు వచ్చినప్పటికి మారిపోయింది.
దాదాపుగా 9 లక్షల మంది ఎంతో ఇంతే. మరేం జరుగుతోంది? ఇటు ఇండియన్స్ని గెంటేయంటూ అక్కడ ఎందుకు ఆస్ట్రేలియన్లు గొంతు ఎత్తుతున్నారు? అక్కడ ఏం జరుగుతుంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నందు, అసలు ఏం జరుగుతుందో ఆస్ట్రేలియాలో? ఎందుకు భారతీయుల మీద పగబట్టారు కొంతమంది? ఒక మంద ఎందుకు భారతీయుల మీద కక్షగట్టింది? అంటే సచిన్, ఇక్కడ ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇందులో కొంత కుట్రకోణం ఉందన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. భారతీయుల మీద ఇలాంటి విషయం కక్కుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మనం రెండో కోణంలో కూడా చూడాలి. అవునన్నా కాదన్నా మైగ్రెంట్స్ చాలా ఎక్కువ భారతదేశం నుంచి ఇతర దేశాల్లో ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా కానీ, యూకే కానీ, ఇటు మీరు అన్నట్లు ఆస్ట్రేలియా కానీ, ఇట్లా ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి దేశంలోనూ భారతీయులు ఉన్నారు. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఇక్కడ మనకున్నటువంటి పాపులేషన్ చాలా ఎక్కువ ఉండడం. రెండోది, అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి వాళ్ళు అందిపుచ్చుకునే అవకాశం చేస్తారు. ఖచ్చితంగా భారతీయులకి ఆ విషయంలో చాలా ముందుంటారు. సో ఖచ్చితంగా అవకాశాలు ఉన్న దగ్గరల్లా భారతీయుల సంఖ్య పెరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆస్ట్రేలియా విషయానికి వచ్చినట్లయితే మీరు చెప్పినట్లుగా ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు అనేది ఒక అంశం అయితే, రెండోది ఇంటర్లింక్స్ గా ఇప్పుడు మన యూకేలో జరిగినటువంటి ఘటనలు కొన్ని చూసాం మనం. అక్కడికి వచ్చి ముఖ్యంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి కొన్ని అఘాయిత్యాలు అవన్నీ కూడా మనం చూసాం. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అది బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు ఈ విషయంలో. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ లో మనకి ట్రంప్ లాంటి నాయకులు బహిరంగంగా భారతీయుల విషయంలో చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఎఫెక్ట్ కొంత కనిపిస్తోంది ఇతర దేశాల్లో కూడా. ఎక్కడైతే భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందో, లేదంటే ఎక్కడైతే భారతీయుల డామినేషన్ అని అనలేము ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే పై స్థాయిలో, గొప్ప స్థాయిలో భారతీయులు ఉన్న చోటల్లో ఈ ఎఫెక్ట్ కొంత కనిపిస్తోంది అనేది ఇంకా ముందు ఇతర దేశాల్లో సైతం ఎఫెక్ట్ ఉండబోతుంది అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది ఈ విషయంలో. సో ఏం జరిగింది, ఎవరు పర్టికులర్ గా దీన్ని లీడ్ చేశారన్న కోణంలో వైపు దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కూడా దీనికి సంబంధించి సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే కొంత బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంది అనే చర్చ కూడా నడుస్తుంది సచిన్. అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకసారి దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేయండి నందు. సారీ, అర్థం కాలేదు మీరు అన్నది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు కాబట్టి ఒక్కసారి దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే, మనకి సింపుల్ గా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కూడా దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదే ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. అంటే ఎక్కడో ఒక చోట బటర్ఫ్లై రెక్కల ఈ కదలికల వల్ల అక్కడ ఏర్పడేటువంటి ఒక చిన్న ఎఫెక్ట్ మరెక్కడో ఒక పెద్ద ప్రకృతి విపత్తుకు కారణమైనట్టు. అంటే ఒక చిన్న ఎఫెక్ట్ దాని నుంచి కొంచెం పెద్ద ఎఫెక్ట్, దాని నుంచి కొంచెం ఎఫెక్ట్, చిన్న చేంజెస్ జరుగుతూ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లో అది ఒక పెద్ద ఎఫెక్ట్ కు దారి తీయడం అనేది సింపుల్ గా చెప్పాలంటే దీని మీనింగ్. అంటే ఎక్కడో ఒక చోట బటర్ఫ్లై రెక్కల కదలికలు మరొక చోట ఒక పెద్ద సునామీకు, ఒక పెద్ద తుఫానుకు కారణం అవుతుంది అనేది ఈ సైన్స్, దీని వెనుకున్నటువంటి సైన్స్ అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ జరుగుతుంది. కాకపోతే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది చిన్నంత ఎఫెక్ట్ కాదు. ఎప్పుడైతే ట్రంప్ లాంటి వాళ్ళు, లేదంటే కొంతమంది పని కట్టుకుని భారతదేశం యొక్క పరువును తీయాలనే వాళ్ళు, భారతదేశం మీద మిషన్ చిమ్మాలనుకుని ప్రయత్నించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ లాగేసుకుంటున్నారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. అమెరికాలో ప్రచారం జరుగుతుంది, మనకి కెనడా లాంటి చోట్ల అలాంటి ప్రచారమే జరుగుతుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో అదే జరుగుతుంది. ఇలా ప్రపంచ దేశాలలో చాలా చోట్ల అదే ప్రచారం భారతీయుల విషయంలో జరగడం అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంది. ఇప్పటికే చాలా చోట్ల అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అది పెరగడానికైతే మేజర్ గా ట్రంప్ ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ సచిన్, ఖచ్చితంగా. ఎందుకంటే ట్రంప్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దని, భారతీయులకు అవకాశాలు ఇవ్వద్దని, అమెరికా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇలా ఎప్పుడైతే చెప్పారో అమెరికన్స్ లో ఉన్నటువంటి కొంత ఇంటర్నల్ గా ఉన్నటువంటి భారతీయుల మీద ఉన్నటువంటి ఆ రకమైనటువంటి అభిప్రాయం బాగా పెద్దదైపోయింది. అంటే వాళ్ళ నాయకుడే చెప్పేసరికి వాళ్ళు తెగించేసింది. ఒక రకంగా చెప్పంటే వాళ్ళు తెగించేశారు. దానివల్ల ఏంటి, భారతీయుల మీద దాడులు చేయడం, లేదంటే భారతీయులు ఎక్కడైనా కనపడితే వాళ్ళు చాలా పరుషంగా మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, లేదంటే వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేయడం, ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో మేజర్ గా ఇప్పుడు ఇది పెరగడానికి అయితే ఖచ్చితంగా ట్రంప్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. కానీ ఇక్కడ మనం వన్ సైడెడ్ గా ఇదంతా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ సైడ్ చూస్తే భారతీయులు ఎప్పుడు ఏ దేశంలో కూడా వైలెన్స్ కి ఎక్కడా కారణం అవ్వలేదు. భారతీయులు ఎప్పుడు కూడా ఎవరిదో నోటి దగ్గర లాక్కొని తిన్న సందర్భాలు లేవు. అంటే వేరే వాళ్ళ అవకాశాలను బలవంతంగా లాక్కున్నటువంటి సందర్భాలు లేవు. భారతీయులు విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నటువంటి సందర్భాలు లేవు.
సో ఎక్కడా కూడా అది లేదు. కేవలం అవకాశాలను అందిపుచ్చుకోవడం అనేది కాంపిటేటివ్ వరల్డ్ లో చాలా కామన్ గా జరిగేటువంటి ఒక ప్రక్రియ. సో భారతీయుల దగ్గర ఇంట్రెస్టింగ్ మీరు ఆ పాయింట్ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ ఏవైనా ఇటు భారతీయుని ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారంటే ఇటు కష్టపడతారు, దాంతోపాటు కాస్త టైంకి కట్టుబడి ఉంటారు, తర్వాత టైంని వేస్ట్ చేసే ప్రసక్తి ఉండదు. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళకి మ్యాన్ పవర్ ఒక ప్రాపర్ మ్యాన్ పవర్ దొరుకుతుందని ఒకే ఒక ఉద్దేశం తప్ప ఎవరు ఫ్రీగా మనకి పిలిచి బొట్టు పెట్టి మనకి ఫుడ్ పెట్టట్లేదు కదా. అక్కడ మామూలు మాట్లాడుకున్న సందర్భం సింపుల్. మన మీద ప్రత్యేకించి ప్రేమే ఉండదు కదా సచిన్. భారతీయుల మీద ఏ దేశానికైనా ప్రత్యేకంగా ప్రేమే ఉండదు. ద ఓన్లీ రీజన్ మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా భారతీయులు ఇప్పుడు అమెరికన్స్ తీసుకోండి. అమెరికా కంపెనీలు భారతదేశంలో అంటే అమెరికాలో అందించాల్సినటువంటి సేవలకు సంబంధించి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ సర్వీసెస్ కి సంబంధించి కానీ లేదంటే ఈ ఉంటాయి కదా మనకి బయట నుంచి అవుట్ సోర్సింగ్ కంపెనీస్ అన్ని కూడా ఎందుకని భారతదేశంలో వచ్చి పెడుతున్నారు? కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఇదే రీజన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు తక్కువ రేట్ లో మ్యాన్ పవర్ దొరుకుతుంది, స్కిల్ లేబర్ అయినా సరే అన్స్కిల్ లేబర్ అయినా సరే. రెండోది భారతీయులు ఎక్కువ కమిటెడ్ గా పని చేయగలుగుతున్నారు, అంటే అవసరమైతే ఒక గంట ఎక్కువ పని చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇలా గాని అండ్ అన్నిటికి మించి ఖచ్చితంగా మన నైపుణ్యం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో మన భారతదేశంలో చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. మా పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. స్కిల్డ్ లేబర్ గానీ అన్స్కిల్డ్ లేబర్ గానీ సంఖ్య ఎక్కువగా ఉంది. సో డిమాండ్ మన దగ్గర ఏంటంటే సప్లై కూడా ఎక్కువగా ఉంది. సో అన్ని రకాలుగా ఇది కారణం అవుతుంది. భారతీయులు ఎక్కడ కూడా ఎవరిని ఎప్పుడు బలవంతంగా మీరు అంటూ ఉంటే ఇంకొక పాయింట్ యాడ్ ఆన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ట్యాక్స్ విషయంలో కూడా ఇటు ఇమిగ్రెంట్స్ గా వచ్చిన వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ట్యాక్స్లు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ దేశానికి ట్యాక్స్లు కట్టాలి, ఇమిగ్రెంట్ గా వచ్చినందుకు ట్యాక్స్లు కట్టాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల గురించి మాట్లాడుకుంటే అక్కడి నుంచి ఇక్కడ డబ్బులు పంపిస్తే ట్యాక్స్లు కట్టాలి. ఫ్రీగా వదలట్లేదు కదా, ఇంకా వాళ్ళకనే ఎక్కువగానే నొచ్చుతున్నారు కదా మన నుంచి. మన శ్రమ దోపిడీ జరుగుతోంది, దాని తర్వాత మన నుంచి వస్తున్న డబ్బులను ఇంకా దోచుకుంటున్న పరిస్థితి ఉంది విదేశాలు కూడా. అయినా ఇంకా మన మీద ఏడుపు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రెండు సైడ్ల నుంచి ట్యాక్సులు పే చేయడం ఒకటైతే, రెండోది భారతీయుల వల్ల ఆయా దేశాలు పొందుతున్నటువంటి బెనిఫిట్స్ కూడా ఎంత ఉంది. ఇప్పుడు ఆ దేశాలకి భారతదేశం నుంచి వ్యాపారం పెరుగుతుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో భారతీయుల సంఖ్య పెరగడం వల్ల భారతదేశం నుంచి అక్కడికి ఇంపోర్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సహజంగానే. సో ఆ రకంగా వ్యాపార సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. రెండోది ట్యాక్స్ చాలా ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. మూడోది చాలా అతి ముఖ్యమైనది, ఇప్పుడు మొన్న అమెరికాలో ట్రంప్ మన మీద కొంచెం విషంగా అక్కడ మొదలుపెట్టిన తర్వాత అక్కడున్న వ్యాపారవేత్తలు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గొప్ప గొప్ప సైంటిస్ట్ కానీ వాళ్ళందరూ చెప్పేసి మీరు ఎప్పుడైతే అక్కడ భారతీయులకు వీసాలు ఇవ్వడం ఆపేస్తారో, ఎప్పుడైతే మీరు భారతీయులు పూర్తిగా ఎక్కువగా మేజర్ గా అమెరికాకు వస్తున్నటువంటి నాలెడ్జ్ కూడా భారతదేశం నుంచే ఉంది. ప్రతి చోట భారతీయుల యొక్క పార్టిసిపేషన్ ఉంది, భారతీయుల యొక్క ఎఫర్ట్స్ ఉన్నాయి. అమెరికా అంత బలంగా ఉండడంలో ఖచ్చితంగా భారతదేశం యొక్క ఎఫర్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు అనేది మాట అయినప్పటికీ కూడా ఆ దేశం అభివృద్ధిలో మనం చాలా గొప్ప భాగస్వామ్యం అవుతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ దేశాలు అంత స్ట్రాంగ్ గా నిలబడడానికైనా సరే, ఆ దేశాలు అంత వేగంగా అభివృద్ధి చెందడానికైనా సరే, అక్కడ అంత గొప్ప బిజినెస్ అవడానికి, అక్కడ అంత ఇన్నోవేషన్స్ పరంగా కానీ ఏ రకంగా చూసినా సరే ఆ దేశానికి ఉపయోగపడుతున్నాం మనం, ఆ దేశానికి డెవలప్మెంట్ కారణం అవుతున్నాం మనం. సో ఇదంతా కూడా కేవలం ప్రజల్ని కొంతమందిలో సరే సహజంగానే కొంతమంది ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏదైనా విషయంలో కనపడ్డప్పుడు లోకల్ గా హెసిటేషన్ అనేది కొన్ని సందర్భాల్లో రావచ్చేమో, అది చాలా సహజం, కొంతమందిలో వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక పెద్ద ఉద్యమం లాగా వస్తుంది అనేది మనం చూస్తే రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, వాళ్ళందరి మీద ఏదో ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉండాలి, లేదా వాళ్ళందరినీ ప్రాపర్ గా అలాంటి బ్యాడ్ వేలో లీడ్ చేస్తున్న వాళ్ళైనా ఉండాలి. సో ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, ట్రంప్ ఈజ్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ఇండియన్స్. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మీద ఒక రకమైన అసంతృప్తి పెరగడంలో ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు? భారతీయుల వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది నిజంగా ఎవరైనా చెప్పగలుగుతారా కూర్చొని? అక్కడ లేదు కదా. ఇప్పుడు రిషి సునక్ లాంటి వాళ్ళని తీసుకెళ్లి ఆ స్థాయిలో కూర్చోబెట్టగలిగారంటే ఎంత నమ్మకం ఉండాలి. సరే అంతెందుకు మైక్రోసాఫ్ట్ లో కానీ గూగుల్లో కానీ మన భారతీయులు ఆ స్థాయిలో కూర్చోగలుగుతున్నారు, సీఈఓలుగా కూర్చోగలుగుతున్నారంటే కంపెనీలు ఏదో
భయంతోనో లేదంటేనో ప్రేమతోనో చేయవు కదా. ఇట్స్ అ ప్యూర్ క్యాలిక్యులేషన్. ఏ రంగంలో అయినా సరే మనం ఎదుగుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవుట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ కదా సచిన్. సింపుల్ గా ఎవరు మనం ఆరాధన చేయరు కదా. సో ఇది మనం సాధించుకున్నాం. ఇదంతా కూడా సాధించుకోవడం ద్వారా మనం ఆ దేశాలకు మనం మద్దతుగా నిలబడుతున్నాం. భారతీయులు అనేవాళ్ళు ఇప్పుడు అమెరికాలో కనుక ఇప్పటికిప్పుడు పూర్తిగా వెనక్కి వచ్చినా సరే, అక్కడ మన మద్దతుని మనం ఉపసంహరించుకున్నా సరే, ఇప్పటికే ప్యానిక్ అవుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ప్యానిక్ అవుతున్నారు. మన కాళ్ళు మన ట్రంపే నరికేశాడు, మన కాళ్ళు. ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ట్రంప్ ఇంపాక్ట్ అనుకోవాలా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎందుకంటే తిప్పికొడితే 8,000 మంది చేస్తున్న ఈ ఆందోళనను ఇటు ప్రపంచవ్యాప్తంగా ఏదో జరిగిపోయింది. ఎందుకంటే మన దేశంలో కావచ్చు, పక్క దేశాల్లో కావచ్చు ఆందోళనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక 8,000 మందికి కట్టగట్టి చేసుకుంటున్న ఒక విధంగా చెప్పండి ఒక మంద చేస్తున్న ఈ చేష్టని ఎందుకు ప్రపంచం ఏదో జరిగిపోతుంది, ఆస్ట్రేలియాలో ఏదో జరిగిపోతుంది, ఎందుకు ఇంత ఎత్తడం జరుగుతోంది, దీని వెనకాల ఏమైనా కుట్ర కూడా ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఎందుకంటే హాకీలా చేసి చాలా తక్కువ జనాభా ఆస్ట్రేలియా. there is some conspiracy ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇది కేవలం ట్రంప్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అనేది చెప్పడం నా ఉద్దేశం. ట్రంపే మొత్తం చేశాడని మనం చెప్పలేం ఖచ్చితంగా. ట్రంప్ ఈస్ కాజింగ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇన్ఫ్లుయెన్స్, ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ భారతీయుల మీద రావడానికి. ఎందుకంటే అధ్యక్షుల స్థాయిలో ఉన్న వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే, ఒక పార్టీ అధ్యక్షుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఒకరి మీద ఎవరి మీద ఒక వ్యాఖ్యలు చేశాడంటే బ్యాడ్ గా, ఆ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ లోన్ అవుతారు కదా. సో దట్స్ హౌ ఇట్స్ ఎఫెక్టింగ్. నేను అందుకే ఇందాక బటర్ఫ్లై ఎఫెక్ట్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, సో ట్రంప్ ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా అవి చాలా దేశాల మీద, అందులో అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు ఒక కామెంట్ చేశాడంటే అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఇక రెండో కోణంలో చూస్తే ఖచ్చితంగా కొన్ని రకాల కాన్స్పిరసీస్ దీని వెనక్కున్న మాట వాస్తవం సచిన్. ఎందుకంటే భారతదేశం మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నటువంటి కొన్ని దేశాలు, లేదంటే ఎవరైతే కొన్ని వైలెన్స్ కి కారణమవుతున్నటువంటి కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ కాన్స్పిరసీ ఖచ్చితంగా దీని వెనక్కుందనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అది అమెరికా అయినా సరే, కెనడా అయినా. ఇప్పుడు ఇంకొక కోణంలో చెప్పాలంటే కొన్ని దేశాల్లో కొన్ని మతాలకు సంబంధించి, నేను ఆ మతాల పేర్లు బయటికి చెప్పడం, కానీ కొన్ని మతాలకి సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కొంత ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొన్ని ప్రభుత్వాలు సైతం వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటున్నాయి. సో ఇలా వాళ్ళు నెగిటివ్ గా ఐసోలేట్ అవుతున్న తరుణంలో ఏంటంటే, అది మనల్ని చూసి తట్టుకోలేకపోవడం ఒకటి. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలి. భారతీయులందరూ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో, అగ్రదేశాల్లో ఈ స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి నచ్చడం లేదు. భారతదేశం ఎదుగుదల అనేది నచ్చకపోవడం వల్ల భారతదేశాన్ని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో కొంతవరకు ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు, కొన్ని గ్రూప్స్ గా ఫామ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు సోషల్ మీడియాలో, ఆస్ట్రేలియాలో కూడా జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా ముఖ్యంగా ఈ విషయం మనం చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాలో భారతీయుల మీద కొంతమంది పని కట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు అనేటువంటి చర్చ. కెనడాలో అదే జరుగుతోంది, అమెరికాలో అదే జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఎవరో దీని వెనక ఉన్నారు. some group is there behind all this conspiracy ఖచ్చితంగా. సో ఇదైతే ఉంది సచిన్. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఆన్ దిస్ టాపిక్. తో మొత్తంగా అయితే మాత్రం ఒక డేటా, ఇది నేనంటుంది కాదు, ఏకంగా ఆస్ట్రేలియాకు సంబంధించి చెప్తాను. ఆ డేటాకి సంబంధించి కూడా ఆస్ట్రేలియాకి సంబంధించి ఇస్తున్న డేటా ఇది. ఆ డేటా నేను ఒకసారి మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆస్ట్రేలియాకి సంబంధించి ఆ డేటా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేనంటున్న మాట కాదండి, కుదిరితే నేను యాక్చువల్ చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడు నాకు ఆ డేటా అందింది కాబట్టి వెంటనే నేను మీకు చూపించే కష్టం అవుతుంది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబర్ 2023కి 1,00,000కు చేరుకుంది అక్కడ మన భారతీయులకు సంబంధించిన మైగ్రేషన్. భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కంపేరింగ్ విత్ చైనా, న్యూజిలాండ్, యూకేతో పోల్చుకుంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో భారత్ ఉంది. ఆ తర్వాత స్థానంలో చైనా ఉంది. ఆ తర్వాత స్థానంలో ఫిలిప్పీన్స్ ఉంది. ఆ తర్వాత స్థానంలో అక్కడక్కడ వాళ్ళకి సంబంధించి ఇది నేనంటున్నారు కదా, వాళ్ళే ఓవర్సీస్ మైగ్రెంట్ అరైవల్స్ అంటూ కూడా టాప్ 5 కంట్రీస్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎండింగ్ అంటూ కూడా. ఆ తర్వాత చూసుకుంటే ఫిలిప్పీన్స్, ఆఖరిలో యూకే ఉంది. మరి ఇదే 2014 గురించి మాట్లాడుకుంటే అప్పుడు 20,000 మంది, అప్పుడు సుమారుగా 15 నుంచి 20,000 మంది ఫిలిప్పీన్స్ నుంచి ఉంటే, యూకే నుంచి దాదాపుగా 30 నుంచి 40,000 మంది.
ఆ తర్వాత చూసుకుంటే ఇటు భారత్ నుంచి 40 నుంచి 50,000 మంది, 50 నుంచి 60,000 మంది చైనా వాళ్ళు ఉన్నారు. ఈ ఏడుపు ఎప్పుడే వీళ్ళకి రాలా, ఈ ఆస్ట్రేలియన్స్కి ఎప్పుడు ఏడుపు రాలా. బహుశా ఈ మాట కాస్త కటువుగా అనిపించవచ్చు, ఈ ఏడుపు అప్పుడు వాళ్ళకి రాలా. ఇప్పుడు ఎందుకు ఏడుపు వస్తుందంటే ఆ లెక్క నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ సంఖ్య పడిపోయింది, ఎప్పుడు వీళ్ళకి రోగం కుదిరింది, వీళ్ళు ఏడు సచ్చారు. అప్పుడు వీళ్ళు కూడా కరోనా టైంలో 2019 తర్వాత మన వాళ్ళు ఒక్కసారిగా వచ్చేసారు. ఎంత పడిపోయిందో చెప్పడం, సుమారుగా 1,00,000 మంది ఉంటే 2014 ఆ ప్రాంతానికి, ఆ తర్వాత బహుశా 2021 జూన్ 2021కి పడిపోయింది. పట్టుమని 10 మంది కూడా లేరు, పట్టుమని 10 మంది కూడా లేరు. మళ్ళీ ఆ తర్వాత మెల్లిగా పుంజుకుంటూ 2022 నుంచి ఆమంతం పెరిగిపోయింది. 2023లో మరీ పెరిగింది, ఏకంగా 1,10,000 పైచిలుకు, 1,10,000 ఆ పైచిలుకు మన వాళ్ళు మైగ్రెంట్కి వెళ్ళినట్టుగా లెక్కలు చెప్తున్నాయి అక్కడ. ఆ తర్వాత మళ్ళీ సంఖ్య పడిపోయింది 2024కి. సో ఇదేదో కట్టుకట్టి ఇది భారత్ మీద దుష్ప్రచారం చేసేందుకు పన్నుతున్న పన్నాగల్లో ఉంది తప్ప అక్కడ 8,000 మంది అక్కడ 8,000 మంది, కరెక్ట్గా 8,000 మంది వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తే ఇటు ప్రపంచ మీడియా ఎత్తేస్తుందా? సిగ్గుందా? ఇమిగ్రెంట్స్ ఎందుకు వద్దంటున్నారో కారణం చెప్పాలి కదా. అఫ్ కోర్స్ ఇమిగ్రెంట్స్ వద్దు అనుకుంటే మీ కంపెనీలకు చెప్పుకోండి, అక్కడ ఏమని మీ కంపెనీలకు చెప్పుకోండి, బాబు మన దగ్గర ఉన్న వాళ్ళనే మనం పెంచుకుందాం, మన దగ్గర ఉన్న వారిని పోషించుకుందాం, మన దగ్గర ఉన్న వారికి గడ్డి పెడదాం. ఎవరైనా ఇమిగ్రెంట్స్ ఎందుకు తెచ్చుకుంటారు? వలసలు ఎందుకు వస్తారు? వలసలు ఎందుకు తెచ్చుకుంటారు? ఏ కంపెనీలైనా వాళ్ళ అవసరాల దృష్ట్యా అక్కడ స్కిల్డ్ లేబర్ కావాలి. స్కిల్డ్ లేబర్ కావడం కోసమే తప్ప ఏ దేశం మీద ప్రేమ చచ్చిపోదు వాళ్ళకి, ఏ దేశం మీద ఒక అభిమానం ఏమి ఉండదు. ఓడబీకితే ముందుగా పీకేది వాళ్ళనే కదా. ఓడబీకితే ఎందుకు ప్రపంచ దేశాలు భారత్ మీద ఎంత కట్టకట్టుకొని ఎంత కక్ష సాధించిన దేనికయ్యా ట్రంప్? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు క్వశ్చన్ చేస్తోంది, యావత్ ప్రపంచం నిన్ను క్వశ్చన్ చేస్తోంది. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వంత తోపుగాడివైతే, నువ్వంత తురుముగాడివైతే, నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించే నాయకుడు అయితే స్కిల్ డెవలప్ చేయి. ప్రపంచ దేశాల్లో ఉన్న 3 ఏళ్ళ డెవలప్ చేసేళ్ళు, అప్పుడు తెలుస్తుంది. ప్రపంచ దేశాల మీద పడతావా? ఇమిగ్రెంట్స్ వద్ద, మైగ్రేషన్స్ వద్ద, చావు నీ చావు నువ్వు చావు. అసలు నువ్వెవడవయ్యా? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? మైగ్రేషన్స్తో వలసలతో వచ్చింది కాదా? ఏ అమాత్రం బుద్ధి లేదా? ఓకే, నీకు మైగ్రేషన్స్ వద్దు, నీకేం వద్దు అనుకుంటే అక్కడ పెంచుకో. నీ దగ్గర స్కిల్ని పెంచుకొని, నీ దగ్గర ఉంటారు కదా వాళ్ళల్లో ఆ నైపుణ్యాన్ని పెంచుకొని, ఇదిగో నీకు వీళ్ళ బెస్ట్ ఆప్షన్స్, నువ్వు వీళ్ళు తెచ్చుకుంటే నీకు ఉండే ఇబ్బంది ఇక్కడి నుంచి ఇది ఇబ్బంది, వీళ్ళకి ఇంత తక్కువ ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి అంత తక్కువ ఇస్తే సరిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు ఎందుకు ఆలోచిస్తాయి ఈ మైగ్రేషన్ గురించి? ఏ అమాత్రం బుర్ర పనిచేయదా అధినేతలు అయ్యుండి? అంత బుర్ర పనిచేయకుండా ఉన్నారా? ఎందుకు ఈరోజు మీరు భారతీయులను అడుగుతున్నారు? మరి టెక్నాలజీకి, ఇన్ఫాక్ట్ స్టెమ్ అంశానికి సంబంధించి మాట్లాడు, సైన్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎందుకు ఈరోజు నుంచి ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు? మా వాళ్ళు రావడానికి సిద్ధపడుతున్నారు, మీరు తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, రెండూ ఉన్నాయి కదా. ఎందుకని? ఏదో ఒక రూపాయి వస్తుందని ఆశ, తప్పులేదు. కానీ మీరేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? మీరేమైనా ఫ్రీగా భోజనం పెడుతున్నారా? కాదు కదా. మీరే ఉత్tu పుణ్యానికి ఫ్రీగా భోజనం పెట్టట్లేదు కదా వాళ్ళకి, డాలర్లు గుమ్మరించట్లేదు కదా. మీరు ఆధిపత్య ధోరణిలో ఇంకా వెళ్తున్నారు కాబట్టి మీకు అర్థం కాదు ఏంటంటే, మీరు ఆధిపత్యం చెలాయిద్దామని చెప్పి పన్నుకుంటున్న వ్యూహాలలో ఒక ఊబిలో మీరే చిక్కుకుంటున్నారు. మీరు ఒక గొయ్యి తవ్వుకొని, అమ్మో నేను కూరుకుపోతున్నాను చెప్పి ఇంకా గొయ్యి తవ్వుకుంటున్నారు. ఆ గోతుని కప్పెట్టడానికి మీరు కింద ఇంకో గొయ్యి తవ్వుకుంటున్నారు. ఆ మట్టి నెత్తి మీద పోసుకుంటున్నారు మీరు. అది మీకు అర్థం కావట్లా. ఈరోజు EU కంట్రీస్కి సంబంధించి ఎవడున్నాడో ఎవడు లేడు తర్వాత విషయం, వెనకాల 8,000 మంది ఆందోళన చేస్తూ ఉంటే ప్రపంచానికి ఈ మెసేజ్ వచ్చేలా చేస్తున్నారంటే దీని వెనకాల బాధ్యులు ఎవరు? ఊహించలేదు ఆ ప్రపంచం. ఆ దేశ ప్రభుత్వమే ఏమంటుంది? ఆ దేశ ప్రభుత్వమే
ఇది ఇన్ఫాక్ట్ ప్రభుత్వం కూడా ఖండిస్తోందని చెప్పినప్పుడు అర్థమవుతోంది కదా దీని వెనకాల ఎంత కుట్ర ఉంటుందో. అంటే భారతీయులు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని సమాజం వెళ్ళది. ఏంటి ఇమిగ్రేషన్స్ వద్దు, ఇప్పుడు వీళ్ళు గుర్తొచ్చింది ఇమిగ్రేషన్ అనేది. ఇన్నాళ్ళు మరి తడిగుడ్డేసుకుని పడుకున్నట్టున్నారు. కాస్త వేణీలు ఇచ్చి మొహం మీద కొడితే లేస్తారేమో. ఇప్పుడు ప్రపంచానికి గుర్తొస్తోంది, వెస్ట్కి మరీ గుర్తొస్తోంది. ఇమిగ్రేషన్స్ వద్దు, భారతీయులు వద్దు, సుంకాలు. వెయిట్ నైస్, గుర్తుపెట్టుకోండి మా సిద్ధాంతం ఒకటి. మీరు గోడకి బంతిని కొడదాం అనుకుంటే రెట్టించిన వేగంతో వచ్చి మిమ్మల్ని కుదిపేస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఉన్నది దమ్ము, ధైర్యం రెండు. మీ దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది కేవలం పిరికితనం, బద్ధకం. అనుభవించండి. మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటనల వెనకాల ఎవరు ఉండుండొచ్చు, వీటి వెనకాల ఎవరి కుట్ర కూడా ఉండుండొచ్చు. మీరేమనుకుంటున్నారు చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మీద కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, మీరు డిస్క్రిప్షన్ అడ్వైస్. ఒక్కసారి మీరే ఉంటారు కమెంట్ చేయండి.